హాయ్ గాయ్స్, మనకి ఈరోజు మన షెడ్లో కంప్లైంట్ వచ్చేసి ఎట్టిక ఏంటంటే గ్యాస్ కట్ పోయింది. ప్రాబ్లం వచ్చేసి చిన్న పైప్, ఈ పైప్ పగిలిపోయిందంటే కస్టమర్ తీసుకోకుండా ఒక 70 కిలోమీటర్లు ట్రైల్ వేసేసరికి ఈ గ్యాస్ కట్ అనేది కొట్టేసింది ఫ్రెండ్స్. పెట్రోల్ వెహికల్స్ కానీ డీజిల్ వెహికల్స్ కానీ ఏ బండి అయినా సరే మనం వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాటరీ థర్మల్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ కట్ పోయింది కాబట్టి మనకు ఈ వైరింగ్ జాక్స్, ఎయిర్ ఫిల్టరు, నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ వైరింగ్ జాక్, ఈ మొత్తం వైరింగ్ ఈ మొత్తం డిస్మాండిల్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత సైలెన్సర్ కూడా చేసుకోవాలి. ఈ వైరింగ్ మొత్తము జాక్స్ కానీ అవి మొత్తము బ్యాటరీ టైల్ రిమూవ్ చేసి మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్, మనకంటే అడ్డం ఉండకూడదు. ఇప్పుడు మనకు చాలా ఫ్రీగా ఉంది పని చేసుకోవడానికి. ఏంటంటే మొత్తం ఇక్కడ పెట్రోల్ నాదిస్తుంది, 4 జాక్స్ వస్తాయి. ఇది పెట్రోల్ కామన్ రైలుకి వచ్చే పెట్రోల్ బైక్, స్పార్క్ ప్లగ్ ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మన సైలెన్సర్ 14 mm బోల్ట్ ఇస్తాడు, 14 mm అన్నట్లు బోల్ట్ 2 ఇస్తాడు. ఈ 2 చూసుకోవాలి. సైలెన్సర్ రిమూవ్ చేసుకున్నాక మనకు ఈ మాత్రం ఫ్రీనెస్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి హెడ్ వచ్చేసి ఈ పార్ట్ నుంచి పైన హెడ్, ఇది సైలెన్సర్ ప్యాకింగ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాన్ఫోల్డ్, అదే వాల్ డోరు, మ్యాన్ఫోల్డ్, పెట్రోల్ ఇంజెక్టర్, కామన్ రైల్, ఈ 3 రిమూవ్ చేసుకోవాలి. సైడ్ కలెక్షన్స్, పైప్స్ మొత్తం రిమూవ్ చేశాక వాల్ డోర్ బోల్ట్స్, రౌండ్ వాల్ డోర్ బోల్ట్స్ తీసేసిన తర్వాత జస్ట్ ఇలాంటివి వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందంటే, ఇంజిన్ ఆయిల్ అయితే ఈ స్టేజ్ మొత్తం ఎక్కడెక్కడ గడ్డ కట్టేసిపోయి, నాకు తెలిసి ఇది హెడ్ కష్టమే చేసుకుంటే ఇంక ఫుల్ ఇంజిన్. నెక్స్ట్ మనం ఇంజిన్ ఆయిల్ డ్రై చేసుకోవాలి. పైన వైరింగ్, సైలెన్సర్ ఈ మొత్తం అయిపోయాక కింద పక్క వచ్చేసి చూసారా ఇంజిన్ ఆయిల్లో వాటర్ కలిసాయి. ఇది ఏంటంటే మనం పైప్ పగిలినప్పుడు చూసుకోకుండా ఈ రకంగా డ్రైవ్ చేస్తేనే ఇలా మిక్స్ అవుతుంది. వాటర్ ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు మిక్స్ అవ్వదు. ఇన్ కేస్ 2 ఒక దాంట్లో ఉన్న కింద ఇంజిన్ ఆయిల్, పైన వాటర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంజిన్ ఆయిల్ అయిపోయాక ఈ సైలెన్సర్ 2 బోల్డ్లు
ఈ 2 బోల్డ్ తీసుకోవాలి. ఈ బ్రాకెట్ వస్తుంది ఇక్కడికి. ఈ బ్రాకెట్ బోల్డ్ కూడా తప్పించుకుంటే మనకి క్యాటలిక్ కన్వర్టర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇంజిన్ ఆయిల్ డై చేశాక సంపు రౌండ్ బోల్ట్ మొత్తం తీసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా తీసుకోవాలి. ఇంజిన్ ఫుల్ ఓవర్ హీట్ అయ్యేసరికి సంపు మొత్తం ఇంజిన్ ఆయిల్ బాగా గడ్డగట్టిపోయింది. సంపు అయిపోయిన తర్వాత ఇంజిన్ బెడ్, ఎర్త్ వైర్, ఆల్టర్నేటర్ బెల్ట్, ఏసీ కంప్రెసర్ బెల్ట్ ఇవి మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత టైమింగ్ కేసు రౌండ్ బోల్ట్. మనకి పైన ఇది ఇంటేక్, ఈ సైడ్ నుంచి ఇంటేక్, ఈ సైడ్ నుంచి ఎగ్జాస్ట్. అంటే సైలెన్సర్ సైడ్ వచ్చేదాన్ని ఎగ్జాస్ట్ అంటారు. అటు మన గాలి తీసుకునే సైడ్ ఇంటేక్ అంటారు. ఈ బెడ్స్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. దీన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత బయటకి తీసేయాలి. టైమింగ్ కేసు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హెడ్ బోల్ట్స్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు హెడ్ లేపుడు. అండ్ ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ సిచ్యువేషను. మనకి ఏంటంటే గ్యాస్ గట్ పోయి శుభ్రంగా స్లీవ్లో అనేది వాటర్ అనేది దిగిపోయింది. ఆ వాటర్ క్లీన్ చేశాక స్లీవ్స్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి చూస్తే ఎక్కడ మనకి సీజ్ అయినట్టు ఆప్షన్ కనిపించలేదు. ఇన్ కేస్ ఏమైనా 1-2 సీజ్ అయితే కంపల్సరీ ఇంజిన్ చేసుకోవాలి. మనకి ఎక్కడ కనిపించలేదు కాబట్టి ఇది గ్యాస్ కట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. అదే కానీ మనకి ఏమైనా సీజ్ అయిందనుకో, అలాగే మనకైనా హెడ్ గ్యాస్ కట్ వేస్తే మనకి హార్ట్ బీటింగ్ రావడము, ఓవర్ హీట్ అవ్వడం ఇలాంటి కంప్లైంట్స్ వస్తుంది. మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏమైనా గ్యాస్ కట్ మీ బండి కంప్లీట్ వచ్చినప్పుడు ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి. మనకి స్లీవ్ అండ్ హెడ్ ఫౌండరీకి తీసుకెళ్ళాము. వాల్స్ చేంజ్ చేసి హెడ్ బెండ్ ఉందా లేదా చెక్ చేసి హెడ్ సర్వీస్ చేయించి తీసుకొచ్చి హెడ్ ఇన్స్టాలేషన్ చేసాము. హెడ్ బోల్ట్ ఫిట్ చేసేటప్పుడు మనం పౌండ్స్ వచ్చేసి 40లో సెట్ చేసుకుంటే మనకు టార్క్ వచ్చేసి 60. దీనికి ఈ షిఫ్ట్ అదే ఈ ఎర్టికా కే సిరీస్ ఇంజిన్లు మొత్తము ఫస్ట్ ఇనిషియల్ 20 టార్క్ వేయాలి, దాని తర్వాత 60 టార్క్ వేయాలి, ఫైనల్ 90 డిగ్రీస్ వేయాలి. అది హెడ్ బోల్ట్ మొత్తం టార్క్ ఫిట్టింగ్ చేసిన తర్వాత మనకి ఈ సైడ్ ఉండేదాన్ని ఎగ్జాస్ట్ క్యామ్ అంటారు, ఈ సైడ్ ఉండేదాన్ని ఇన్లెట్ క్యామ్ అంటారు. ఇప్పుడు మీకు ఈ I3 ఉంది కదా, అంటే ఇది ఇన్లెట్ 3, 4, 5. ఈ యారో అనేది మూడిటికి ఈక్వల్గా ఉండాలి. ఇటు క్యామ్ వీల్కి వెళ్ళి ఈ సైడ్ వచ్చేసి ఎగ్జాస్ట్ కాబట్టి ఈ అని చెప్తాము. E4, E5, E3, E4, E5 ఈ 3. ఈ సైడ్ వీల్కి వెళ్ళి యారో సింబల్ ఉండాలి. కంపల్సరీ యారో చెక్ చేసుకోండి. మిస్టేక్లో అటు ఇటు పడింది అనుకో, ఒక్కోసారి క్యామ్ మనకు రుద్దేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఫైనల్లీ సైలెన్సర్, మ్యాన్ఫోల్డ్, సైడ్ వచ్చేసి వాటర్ ప్లాన్ వాటికి వచ్చే పైప్ కలెక్షన్ మొత్తం బిగిచ్చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ టైమింగ్. కింద పక్క క్రాంక్ ఏమో మనకి ఈ మార్క్ చూసుకోవాలి, బ్లాక్ మార్కు. నెక్స్ట్ ఇది ఈ గీత ఛాయ్ గాడి వచ్చేసి పైకి రావాలి. కింద పక్క పైన వచ్చేసి ఈ డాట్ కాడ ఆ బ్లాక్ మార్క్, ఈ డాట్ కాడ ఈ యారో కాడ ఈ బ్లాక్ మార్క్. దీనికి మనకి టీత్ డిఫరెన్స్ వచ్చేసి 9 టీత్ డిఫరెన్స్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి. అండ్ కింద పక్క వచ్చేసి ఇది పొజిషన్ మార్క్కి ఈ సింబల్కి యాస్టీస్గా మొత్తం ఫిట్టింగ్ చేసి సెల్ఫ్ కొట్టాలి. ఇప్పుడు యాస్టీస్గా అలా 2-3 సార్లు కొడితే స్టార్ట్ అవుతుంది. దేనికంటే మనకి కంప్రెషన్ అందుకోవాలి, ఫ్యూల్ సప్లై అవ్వాలి, అప్పుడే మనకి ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ మన ఇంజన్ స్టార్ట్ చేసేసాము. ఓకే, This is